చూస్తుంది. అలాగే మీకు కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్కి వెళ్ళండి. అన్ని మెటీరియల్ చెక్ ప్రకారం చెక్ చేసుకోండి. అందరూ వచ్చి ఒకసారి మీ యొక్క మెటీరియల్స్ ని సరిచేసుకుంటూ మెటీరియల్ అందరూ కట్ చేసుకోవాలి. అందరూ కూడా ఒకసారి పోలింగ్ సిబ్బంది మీకు ఇవ్వాల్సినటువంటి ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. దయచేసి కాదు ఎక్కడన్నా సరే ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. తొందరగా రావాలి పిల్లలు. అదంతా కూడా 144 సెక్షన్ ఉంటుంది. అక్కడ ఓటర్స్ అందరూ వెళ్ళిపోవాలి. అలాగే పోలింగ్ ఏజెంట్స్ మీరు పక్కకు వచ్చేసేయండి. ఒక పక్కకు వచ్చేసేయండి. పోలింగ్ సిబ్బంది ఎలక్షన్స్ పోలింగ్ బూత్ దగ్గర ఏం చేస్తారు అంటే ఆ పోలింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి తీసుకుంటారు. సో ఇప్పుడు ఇక్కడ కమలాకర్ సార్ అండ్ సీను సార్ కూర్చున్నది ఇది ఏమంటారంటే ఈ పాయింట్ ని డిస్ట్రిబ్యూషన్ పాయింట్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ ఆ పోలింగ్ బూత్ లో ఎలక్షన్ కి కావాల్సిన మెటీరియల్ అనేది ఇస్తారు. ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే ఎలక్షన్స్ అనేది ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ద్వారా జరుగుతుంది. సో అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. దాంట్లో కంట్రోలింగ్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ అని 3 ఉంటాయి. అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది మన తర్వాత ఒకసారి ఐఎస్టీలో మీకు చూపిస్తాము. మీరు మీ పేరెంట్స్ చెప్పాలి. అలాగే ఓటర్ల జాబితా అనేది ఇస్తారు. ఒకసారి గమనించండి. ఓటర్ల జాబితా అనేది ఇస్తారు. ఆ జాబితా ప్రకారం ఆ ఓటర్ని లోపలికి వచ్చాక మీరు ఆ జాబితాలో వాళ్ళ ఫోటో ఉంటుంది. ఇప్పుడు మీరందరూ గమనించండి. మన స్కూల్లో కూడా అలాంటి ఓటర్ల జాబితాలు ఉన్నాయి. మన స్కూల్లో ఒక 3 పోలింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి కదా, పోలింగ్ బూత్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఓటర్ల జాబితా అనేది పోలింగ్ బూత్ దగ్గర ఉంచుతారు. దాన్ని ఒకసారి గమనించండి. ఆ జాబితాలో మన విషయాలు, మన పేరు, మన తండ్రి పేరు, మన అడ్రస్, అలాగే మన వయస్సు, మనం స్త్రీయా పురుషులని కూడా ఉంటుంది. అలాగే మన ఫోటో కూడా ఉంటుంది. సో ఈ పోలింగ్ సిబ్బంది ఆ ఫోటోని వెరిఫై చేసుకొని ఆ వచ్చినటువంటి ఓటుగా కాదని నిర్ధారించుకొని వాళ్ళకి ఓటు అనేది ఇవ్వాలి. సో దానికి కావాల్సినటువంటి సామగ్రి అంతా కూడా ఇప్పుడు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఇస్తున్నారు. అవన్నీ ఆ సామగ్రి అంతా కూడా మేము తీసుకున్నాము అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి చెక్ లిస్ట్ లో మీరు సంతకం కూడా చేస్తున్నారు. మళ్ళీ అవి ఆఫ్టర్ ఎలక్షన్ మీరు ఇవ్వాలి. ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి. అలాగే పోలింగ్ సమయం అనేది మీకు ఆ పోలింగ్ తేదీ, పోలింగ్ సమయం అవన్నీ కూడా మీకు బాగా తెలిసి ఉండాలి. ఆ పోలింగ్ సమయానికి పోలింగ్ స్టార్ట్ చేయాలి. అంతేగాని మేము అన్ని సర్దుకున్నాక స్టార్ట్ చేస్తామంటే కుదరదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఏ సమయం అయితే నిర్ణయిస్తుందో ఆ సమయంలోనే మనకి పోలింగ్ అంతా కూడా అయిపోవాలి. మీరు పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి అక్కడ పోలింగ్ కంపార్ట్మెంట్, ఓటింగ్ కంపార్ట్మెంట్ అని చెప్పేసి అంటారు. అంటే ఓటింగ్ అనేది రహస్యంగా జరిగేటటువంటి ప్రక్రియ. అక్కడ ఎటువంటి ఫోటో కానివ్వండి, వీడియోలు కానివ్వండి మీరు లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి.
ఈరోజు పండుగ వాతావరణం కనపడుతుంది. పాఠశాలలో ఓటు వేయడానికి ప్రజలు తరలి వస్తున్నారు బాగుందిగా. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా అనిపిస్తుందో వాళ్ళకి వాళ్ళ అనుభవాన్ని తెలుసుకున్న పరిస్థితి. మీరు మొదటిసారా ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా సంతోషం. ఓటుని మీరు నిర్వహించుకోవడానికి ఎందుకు నిర్వహిస్తున్నారు? భారతదేశ పౌరులుగా మొదటిసారి పౌరులుగా చాలా ఎవరు సింబల్స్ అట్లా పెట్టారు అప్పుడు